గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. పోస్ట్ ఆఫీస్ ను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్. పోస్ట్ ఆఫీస్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపు సౌకర్యం ప్రారంభం కానుంది. దీంతో పోస్ట్ ఆఫీస్ కూడా యూపీఐ నెట్వర్క్ లో చేరింది. పోస్టుల శాఖ తన ఐటీ మౌలిక సదుపాయాలను అమలు చేస్తోంది. డైనమిక్ క్యూఆర్ కోడ్లతో లావాదేవీలను ప్రారంభించే కొత్త అప్లికేషన్లు ఇందులో ఉంటాయి. ఈ అప్లికేషన్లతో కూడిన మౌలిక సదుపాయాలు ఆగస్టు 2025 నాటికి అన్ని పోస్ట్ ఆఫీసుల్లో పూర్తవుతాయని భావిస్తున్నారు. కర్ణాటక సర్కిల్లో పైలట్ ప్రాతిపదికన తపాలా శాఖ కొత్త ఐటీ మౌలిక సదుపాయాలను అమలు చేశారు. మైసూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్, బాగల్కోట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, వాటి ఆధీన పోస్ట్ ఆఫీసుల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత మెయిల్, పార్సిల్ బుకింగ్ సేవను అమలు చేస్తూ ఉన్నారు. ప్రారంభంలో డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడానికి పోస్ట్ ఆఫీసుల పీఓఎస్ కౌంటర్లలో స్టాటిక్ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. అయితే సాంకేతిక సమస్యలు, వినియోగదారులకు అసౌకర్యం కారణంగా ఈ పద్ధతిని వదిలివేసి ఇప్పుడు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి చోట కొత్త ఐటీ మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్సెల్స్ వంటి మెయిల్ ఉత్పత్తులను పంపడం చాలా సులభమవుతుంది. పోస్ట్ ఆఫీసు చిన్న పొదుపు పథకాలు కూడా యూపీఐ ద్వారా చెల్లించడానికి అనుమతిస్తారు. అమెరికాలో H-1B వీసా దరఖాస్తుల్లో పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతీయులకు ఇప్పుడు O-1 వీసాలు కొత్త ప్రత్యామ్నాయంగా మారాయి. సైన్స్, కళలు, వ్యాపారం వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ కలిగిన వారికి ఈ O-1 వీసా లభిస్తుంది. లాటరీ విధానం లేకపోవడం, 93% అధిక విజయం రేటు దీనికి ప్రధాన కారణం. భారతీయ నిపుణులు, ముఖ్యంగా టెక్కీలు ఈ వీసా ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతున్నారు. గూగుల్, టెస్లా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ O-1 వీసా దరఖాస్తులను ప్రోత్సహిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అగ్రరాజ్యానికి వెళ్లేందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్న సమయంలో ఆ దేశానికి వెళ్లాలి అనుకునే వారికి O-1 వీసా ఇప్పుడు తెగ పాపులర్ అవుతోంది. అమెరికాకు వెళ్లాలనుకునే వృత్తి నిపుణులు అంతా ఇప్పుడు O-1 వీసాపై కన్నేశారు. ముఖ్యంగా H-1B వీసాలకు ప్రత్యామ్నాయంగా మారిన O-1 వీసా కోసం భారతీయులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. యుఎస్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1990 కింద O-1 వీసాలను ప్రవేశపెట్టారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్, ఆర్ట్స్ అండ్ ఫిల్మ్స్ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలు కలిగిన వారికి, అద్భుత విజయాలు సాధించిన వారికి ఈ O-1 వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు 8 నిబంధనల్లో కనీసం 3 కలిగి ఉండాలి. అవార్డులు, స్కాలర్లీ పబ్లికేషన్లు పొందడం లేదా ప్రతిష్టాత్మక సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండటం, మీడియా కవరేజ్ వంటివి ఇందులో నిబంధనలుగా ఉన్నాయి. గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర ₹1,00,000కు పైగా ఉండగా క్రమంగా దిగి వస్తోంది. గత 4 రోజులుగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోవడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపాయి. గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది ఊరట కలిగించే విషయం. జూన్ 28న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ₹600 తగ్గి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం ₹97,420 ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో బంగారం ధర పెరిగే అవకాశం తగ్గిందని, ప్రపంచ మార్కెట్లు పుంజుకోవడంతో పాటు ఇది ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసినట్లు ప్రకటించడం. యుద్ధం జరుగుతున్నప్పుడు బంగారం ధర చాలా వేగంగా పెరిగింది. ఎందుకంటే ఆ సమయంలో పెట్టుబడిదారులు భయం, అనిశ్చితి వాతావరణంలో సురక్షితమైన పెట్టుబడుల కోసం చూస్తున్నారు. అలాంటి సమయాల్లో బంగారం సురక్షితమైన ఎంపిక. కానీ ఈ యుద్ధం ముగిసిన వెంటనే, స్టాక్ మార్కెట్ పుంజుకున్న వెంటనే పెట్టుబడిదారుల ఆసక్తి బంగారం నుంచి స్టాక్ల వైపు మళ్లింది.